ఓకే. కానీ ఇప్పుడు మరి నిజంగానే చూస్తే ఒకవైపు ఇది కేవలం హైదరాబాద్ వరకు ఉంటుందా? లేకపోతే నిజంగానే జిల్లాలకు విస్తరించే నిన్నమున్న మీకు వారం రోజుల కింద పేపర్లో వచ్చింది. వరంగల్లో టీంని ఏర్పాటు చేశారు కలెక్టరు. ఇల్లీగల్ ఆక్యుపేషన్ కొట్టిపారేశారు. దాని పేరు ఇంకేదో పెట్టుకున్నారు. హైడ్రా అంటే హైదరాబాద్ కదా, అవును, అది కాదు. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హైడ్రా పేరు అది. అక్కడ వరంగల్ ఇంకేదో పేరు పెడతారు. ఇక పెట్టలేదు, ఆ టీం పోయింది. ఇరిగేషన్ అధికారుల పేరు కొట్టిపారేశారు ఇక్కడ ఇన్స్ట్రక్షన్. అంటే అంతటా కూడా ఆఫీసర్లో భయం వచ్చింది. వీళ్ళు కూడా ఉంటే చేసేద్దాం ముందే, హైడ్రా వచ్చి హైడ్రాలా మన మీద పడేవారు, ఇంకోటి హైడ్రానా ఇవ్వను మనకెందుకు. మొత్తానికి ఆ కార్యాచరణ చూసి ఇన్స్పైర్ అయ్యారు అక్కడ కూడా. సో అది జరగాలి. వరంగల్లో ఇంతకుముందు ఎగ్జాంపుల్గా చెప్పాను, ఖమ్మంలో మీకు ఎగ్జాంపుల్గా చెప్పా. అక్కడ ఉన్నటువంటి ఇట్లా ఫీడర్ ఛానల్స్ ఇట్లాంటివన్నీ కనుక ప్రాపర్గా రిస్టోర్ చేస్తే గతంలోవి, అక్కడ కూడా నగరాల్లో రాదు కదా వరద. ఎంత బీభత్సంగా ఉంది అప్పుడు. మై గాడ్, అసలు పెద్ద కాలనీలు ఎప్పుడు నమస్కారాలు పెడుతున్నారు బాబు. ఆ పిల్లలు భోజనం అది అందాక చిన్న చిన్న పిల్లలు నమస్కారం పెడుతున్నారు ఇట్లా హెలికాప్టర్లో పోతుంటే. చూడటానికే బాధ అనిపిస్తుంది. ఆ నగరాలకు మనమే పాడు చేసుకున్నాం. స్వయంకృత అపరాధం అది. సో డెఫినెట్లీ ఎవరు చేద్దామని ముందుకు వస్తే, అది రంగనాథ్ కావచ్చు, సీఎం కావచ్చు, ఏదైనా కానీ ఒక డెసిషన్ ఇస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. అయితే ఏడు ఓవైసీ ఎవడు భయపడతాడు ఓవైసీకి. కానీ ఓవైసీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ కొంచెం, ఎందుకంటే నాగార్జున గారికి ఒక ఇంటిమేషన్ లేదు, ఒక నోటీస్ లేదు, ఏమీ లేకుండా తెల్లవారుజామున 3 గంటలకు కూల్ చేశారని చెప్తున్నారు. ఓవైసీని మీరు కంపేర్ చేయలేరు, అది కాలేజ్. అది మీరు టక్కన పోతే పిల్లలు హాస్టల్స్. మరి ఇప్పుడు అదే సార్, అదే హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఓవైసీకి మీరు 6 నెలల టైం ఎందుకు ఇచ్చారు? బట్ అపోజిషన్ వాడు ఏం ఆడితే ఎవడికి కావాలండి, హూ ఇస్ బాదర్ అనేది అక్కడ రీజనబుల్ టైం ఇవ్వాలి. మల్లు రవి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, అక్కడ వాళ్ళకి బాగా మేనేజ్మెంట్కి సమయం ఇస్తాం, ఈ లోపల వాళ్ళు అక్కడి నుంచి పిల్లలు తీసుకు. అకాడమిక్ ఇయర్ కాదు, సెలవుల వరకే అన్నాడు ఆయన. ఏం టైం ఇచ్చాడో తెలియదు. ఆల్రెడీ నోటీస్ సర్వే అనేది ఇక్కడ చదువుతున్నాను. అయితే వాళ్ళు ఏం చేయాలి, ఈ పిల్లలందరూ తీసుకెళ్ళి పెట్టాలి. ఎక్విప్మెంట్ ఉంటే తీసేసుకోవాలి, మాకెందుకు వాడు ఎక్విప్మెంట్, హాస్పిటల్ కదా, ఎంతో విలువైన ఎక్విప్మెంట్ చాలా తీసేసి ఖాళీ చేయబోయి నీకు నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ అంటే నీకు చాలు కదా, ఈ నోటీసు కొట్టి పారేస్తారు. ఎందుకు అవుతారు నోటీసు? ఒకవేళ నోటీసు ఏమే చర్యలు తీసుకోకపోతే కొట్టిపాడాడు. అందరూ చర్యలు ఏం జవాబు ఇవ్వాలి, ఏమిస్తాడు? మనం ఇట్లా చూస్తుంటే టీవీలో చెరువు మధ్యలో ఉన్నట్టే ఉంది. అది చూసాను, మన సాటిలైట్ పిక్చర్ చెరువు మధ్యలోనే ఉంది అది, చూడండి. సో దానివల్ల మీకు అతన్ని స్పేర్ చేసే సమస్య లేదు. వాడు ఏం ఛాలెంజ్ చేసినా తొడగొట్టినా ఇక్కడ భయపడు వెళ్ళాడు. రేవంత్ ఏం భయపడు, ఇంకా 2 తొడలు కొట్టుకుంటాడు. అట్లా వాడు పిచ్చి చేశాడు. కానీ దిలీప్ గారు ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు మరి ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే మరి ఏదైతే హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నిర్మాణాలు కూడా కూల్చేయాలి అని అంటున్నాడు ఆయన. మరి అదే లెక్క చేస్తారండి. పబ్లిక్ పర్పస్ కోసం హాస్పిటలే కట్టాడు అనుకుందాం పొరపాటున. టూరిజం స్పాట్ డెవలప్ చేశారు అక్కడ. ఇక్కడే కదా ట్యాంక్ బండ్ మీరు చెప్పేది. బ్రహ్మాండమైన నెక్లెస్ రోడ్ కింద టూరిజం పెట్టారు, పీనోసర్ విగ్రహం పెట్టారు, ఎన్టీఆర్ ఘాట్ ఉంది అక్కడ. ఇవన్నీ పిచ్చోళ్ళగా కొట్టేసుకుంటాం. అదే పబ్లిక్ కోసం. ఇప్పుడు సిటీలో ఉన్న టూరిస్ట్ స్పాట్లు బహుకొద్ది ఉన్నాయి, అందులో అదొక ప్రామినెంట్ టూరిస్ట్ స్పాట్. మీరు సండే పోతే అంతా పిల్లలు తిరుగుతుంటారు అక్కడ. ఉండనియండి, పబ్లిక్ పర్పస్ కదా. నీ సొంతానికి బిజినెస్ చేసుకోవడానికి నువ్వు కడితే, ఏదైనా పెద్ద మ్యారేజ్ హాల్ ఎన్కన్వెన్షన్ లాగా కట్టి కోట్లు సంపాదిస్తాం మనకి అబ్జెక్షన్. కానీ అక్కడ ఉన్నవాడు దాన్ని నిజంగానే వాడిది పబ్లిక్ పర్పస్ కోసం, రిక్రియేషన్ కోసం వరకు వస్తే తప్పైనా పర్లేదు అంటున్నాడు. వాళ్ళు రెగ్యులైజ్ చేసుకుంటారు. ప్రైవేట్ తీసేయాలి. ప్రైవేట్లో హోటల్స్ ఉన్నాయి, బార్లు ఉన్నాయి, ఎత్తవదల బారాలు. ఇవి పార్కులు, మినీ పార్కు, రోజు బోటింగ్, జలవిహారం ఉంది. మరి జలవిహారంలో వాళ్ళు రోజు పోయి బోటింగ్ పోతారు, టూరిస్ట్ వస్తారు. ఇట్స్ టూరిస్ట్ స్పాట్, తప్పే ఉందన్నాడు. అట్లాంటివి మీరు ఎంకరేజ్ చేయడం తప్పలేదు, అంటే వదిలేటంలో తప్పలేదు. కానీ ఆ పక్కకి మీకు ఏదో దాని పేరు నాది కానీ అక్కడ కన్వెన్షన్ హాల్ ఉంది, మ్యారేజ్ లేపేయండి. లేపుతారు కూడా, ఊరుకోరు. ఎందుకు ఊరుకుంటారు? అదేం పబ్లిక్ పర్పస్ కాదు కదా.